హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఐడిబిఐ జామ్ గ్రేడ్ ఓకి ఇంటర్వ్యూ గైడెన్స్ యొక్క పార్ట్ 3 అనమాట. అండ్ చాలా లేట్ అయిపోయింది. ఐ నో దట్. ఎందుకు లేట్ అయిందంటే యాక్చువల్గా నాకు జాయినింగ్ అనేది 2 days బ్యాక్ వచ్చింది. యాక్చువల్గా ఆ రోజు నేను నైట్ ప్రిపేర్ చేస్తున్నా పీడిఎఫ్ ఈ క్వశ్చన్స్ మొత్తము. బట్ నాకు జాయినింగ్ రావటం, సో ఆ పనుల మీద నేను కొంచెం బిజీ అయ్యాను. అండ్ నా జాయినింగ్ వచ్చేసి రేపు 24th. అఫ్కోర్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది. రేపు 24th అనమాట నా జాయినింగ్ వచ్చేసి. సో అన్ని ఇంత ఇబ్బందులు కూడా వీడియో చేస్తున్నా. సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే నాకు ఒక అతను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, మీరు కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. సో వీటి కోసం మాత్రమే నేను వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఏమేమి ఉంటాయి, అసలు పాస్ట్ వీడియోస్లో ఏం చేసామంటే సెకండ్ పార్ట్లో వచ్చేసి మనము డ్రెస్ గురించి చెప్పాను నేను, అంటే ఏం వేసుకెళ్ళాలి, ఎలా వేసుకెళ్ళాలి అనేది. అండ్ ఫస్ట్ వీడియోలో వచ్చి అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా ఇంటర్వ్యూలో, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలి, సో ఇవి చెప్పాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఏమొస్తుందంటే, ఒకసారి ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే ఇక్కడ లింక్స్ వస్తాయి, అవి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్స్ ఉంటాయి అనమాట. లేకపోతే ఇక్కడ మీకు కార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఎగ్జాక్ట్గా ఏముంటుందంటే వాళ్ళు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అసలు అనేది నేను చెప్తానమాట. సెకండ్ వన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి ఎగ్జాక్ట్గా అనేది ఒకటి చెప్తాను. అండ్ నా ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా. ఓకే, ఐ నో దట్. నాకు క్వశ్చన్స్ ఇంకా నాకు ఉన్నాయి, మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి మైండ్లోనే. సో మొత్తం చెప్తాను. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి, ఓకే మీరు అడుగుతుంది ఇదే ఎక్కువ, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి చెప్తాను అని. సో ఈ 4 మనం ఇందులో కవర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఎలా అడుగుతారు క్వశ్చన్ అంటే, ఎలా ఒక క్వశ్చన్ని వాళ్ళు తీసుకొస్తారు బయటకంటే అసలు ఎగ్జాక్ట్గా మీ ఇంటర్వ్యూ ఎంతసేపు జరిగిద్ది అనేది తెలియాలి ఫస్ట్. ఓకే, మీ ఇంటర్వ్యూ అనేది 5 to 10 minutes జరిగిద్ది మ్యాక్స్. ఓకే, అంతకన్నా ఎక్కువ జరిగింది అంటే ఒకటి వాళ్ళ ఈగో అన్న హర్ట్ అయి ఉండాలి, అంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఉండి మీరు ఎక్కువ ఆన్సర్స్ చెప్తా ఉంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లేకపోతే లేదా మిమ్మల్ని ఆడేసుకుంటూ ఉంటారు. ఓకే, అట్లా లేకపోతే మ్యాక్సిమం 5 to 10 minutes అయిపోద్ది. నా ఇంటర్వ్యూ ఐడిబిఐ జామ్కి అయితే 8 to 9 minutes జరిగింది. ఆర్ఆర్బి పిఓ ఇంటర్వ్యూ కూడా అంతే జరిగింది మ్యాక్సిమం. ఓకే, 9 to 10 minutes జరిగింది ఇంటర్వ్యూ. సో ఇట్ ఈస్ డీసెంట్. ఓకే, డీసెంట్ టైం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనము క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనే దానికన్నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంపార్టెంట్. ఎందుకంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్లోంచి క్వశ్చన్స్ అడుగుతారు స్టార్టింగ్. ఓకే, అది నేను చెప్తాను. ఫస్ట్ మనం అన్నిటికన్నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేర్చుకుందాము. ఫర్ సపోజ్ ఇఫ్ ఏ స్టూడెంట్ నేమ్ వచ్చేసి వినయ్ అని పెడదామా. ఓకే, వినయ్ ఇంటి పేరు ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, వాళ్ళు వెళ్ళంగానే ఫస్ట్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అంటారు. సో మనం ఇంట్రడక్షన్ రాస్తాను చూడండి. ఓకే, ఐఎమ్ సంథింగ్, ఒక ఇంటి పేరు ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, వినయ్, ఐఎమ్ ఫ్రమ్, ఓకే ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో సిటీ. ఓకే, ఇక్కడ సిటీ నేమ్ ఉండాలి. ఇక్కడ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పక్కర్లేదు. ఓకే, మీరు ఒక లోకల్ స్టేట్ అయితే, అంటే లోకల్ జోన్ అయితే లేకపోతే చెప్పండి. ఓకే, బయట మాత్రం కన్ఫామ్గా చెప్పాలి. అంటే ఆంధ్రప్రదేశ్ అని నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉంటూ చెప్పావంటే అక్కడ ఏమైందంటే అదొక పట్టిందిలాగా అయిపోతుంది. ఓకే, ఇక్కడ డిస్టిక్. ఓకే, ఐఎమ్ ఇంటి పేరు ప్లస్ పేరు వినయ్, ఐఎమ్ ఫ్రమ్, మీ సిటీ ఉండాలి, డిస్టిక్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అని ఉండాలి. ఓకే, ఇక్కడ మీ నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలన్నమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై 10th class. ఓకే, ఇక్కడ 10th class చెప్పాలి ఫస్ట్. ఇక్కడ సిటీ నేమ్ చెప్పాలి. ఓకే, సిటీ నేమ్ ఎక్కడ చదివారు. ఓకే, లేకపోతే ఒకవేళ కొంతమంది ఏంటంటే నాలుగా మొత్తం స్టడీస్ మొత్తం ఒకే ఊర్లో చదువుతారు. ఓకే, వాళ్ళు ఏం చెప్పాలంటే కాలేజ్ నేమ్, అదే స్కూల్ నేమ్ చెప్పాలి. ఓకే, తర్వాత ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్, లేకపోతే పాలిటెక్నిక్ చేస్తే పాలిటెక్నిక్, అవి చెప్పి మళ్ళీ కాలేజ్ నేమ్ చెప్పాలి. తర్వాత బీటెక్, పాలిటెక్నిక్ అయితే బీటెక్కే చేస్తారు కాబట్టి తర్వాత, లేకపోతే ఇంటర్మీడియట్ చెప్తారు కదా, అక్కడ కాలేజ్ చెప్తారు. ఇక్కడ మళ్ళీ డిగ్రీ. ఓకే, మీ గ్రాడ్యుయేషన్ గురించి చెప్పి ఇక్కడ మళ్ళీ కాలేజ్ చెప్పి లాస్ట్లో మీ ఊరి పేరు చెప్పి ఇట్ సెల్ఫ్ అనాలి. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ బాపట్ల అనుకోండి, బాపట్ల ఇట్ సెల్ఫ్.
ఓకే, అంటే ఇట్ సెల్ఫ్ వాట్ ఈజ్ దిస్ మీనింగ్ అంటే ఈ మొత్తం కలిపి ఒకే చాట్ చదివావని అర్థం. ఒకవేళ నువ్వు ఒక్కొక్క చాట్ చదివితే ఒక్కొక్క ఊరి పేరు చెప్పాల్సిందే నువ్వు. ఓకే, డిఫరెంట్గా. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఐఎమ్ వినయ్, ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో సిటీ, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై 10th class ఇన్ బాపట్ల అండ్ ఇంటర్మీడియట్ ఇన్ గుంటూరు అండ్ గ్రాడ్యుయేషన్ ఇన్ విజయవాడ. ఓకే, ఇట్లా చెప్పాలి. ఓకే, ఒకవేళ అదే సేమ్ అనుకోండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై 10th class ఇన్ స్కూల్ నేమ్, అంటే ఇది ఒకే ఊరైతే స్కూల్ నేమ్ చెప్పాలి. డిఫరెంట్ అయితే సిటీ నేమ్ చెప్పాలి. స్కూల్ పేరు అవసరం లేదు. ఓకే, స్కూల్ పేరు చెప్పి మళ్ళీ సిటీ నేమ్ చెప్పి మళ్ళీ స్కూల్ పేరు, సో ఎక్స్టెండ్ అయిపోద్ది. ఓకే, వాళ్ళకి వచ్చేస్తుంది. దీని తర్వాత మీ ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఓకే, ఇక్కడ వీఆర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 4. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరున్నారనుకోండి. ఫర్ సపోజ్ మీకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు. సో వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ 5 లేకపోతే వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ 3. ఓకే, మీరు ఒక్కళ్ళే అయితే వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ 4 లేకపోతే 6, అంటే ఎట్లయినా కానీ చెప్పేసి వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ ఓకే ఇట్లా 4 అని చెప్పేసి, అండ్ మై ఫాదర్ నేమ్ ఈజ్ అని చెప్పి వాళ్ళ ఆక్యుపేషన్ చెప్పాలి. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి, చెప్తాను అవి కూడా. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తాయో, మై ఫాదర్ నేమ్ ఈజ్ అని చెప్పి మీ ఫాదర్ నేము వెంటనే ఆక్యుపేషన్ ఉండాలి. ఓకే, మీ ఫాదర్ నేమ్ చెప్పిన తర్వాత మై ఫాదర్ నేమ్ ఈజ్ సుబ్బారావు అనుకోండి కాసేపు. మై ఫాదర్ నేమ్ ఈజ్ సుబ్బారావు, హీ ఈజ్ ఏ డ్రైవర్, హీ ఈజ్ ఏ పెయింటర్, హీ ఈజ్ ఏ ఫార్మర్. ఓకే, ఇక్కడ ఫార్మర్ అని చెప్తే మాత్రం చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి నేను చెప్తాను నీట్గా. ఓకే, మై ఫాదర్ నేమ్ ఈజ్ సుబ్బారావు అండ్ హీ ఈజ్ ఏ ఫార్మర్, డ్రైవర్, పెయింటర్, కార్ డ్రైవర్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ మై మదర్ నేమ్ ఈజ్ అని చెప్పి మళ్ళీ ఆక్యుపేషన్ మెన్షన్ చేయాలి. అంటే ఒకవేళ ఇంట్లో హోమ్ మేకర్ అని చెప్పండి, ఒకవేళ ఇంట్లో అనుకుంటే, లేకపోతే మామూలుగా వర్కర్ అనుకోండి, డైలీ వేజ్ వర్కర్, లేకపోతే ఎంప్లాయ్ అని చెప్పండి. ఎంప్లాయ్ అని చెప్పకుండా ఎందులో పనిచేస్తారో కూడా చెప్పాలి. అంటే ఈజ్ ఏ టీచర్ అనుకోండి, షీ ఈజ్ ఏ టీచర్. ఓకే, ఇట్లా ఆక్యుపేషన్ అనేది పర్ఫెక్ట్గా చెప్పండి. ఇప్పుడు ఎంప్లాయ్ అంటే ఏ ఎంప్లాయ్ ఏమని అనుకుంటారు వాళ్ళు. సో ఇట్లా మనం చెప్పేది క్లారిటీగా ఉండాలి అక్కడ. ఒకవేళ మీకు బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా ఉన్నారంటే, యంగర్ బ్రదర్ లేకపోతే ఎల్డర్ ఉంటే, వాళ్ళు ఏమన్నా వర్క్ చేస్తుంటే, లేకపోతే వాళ్ళు చదువుకుంటుంటే, వాళ్ళు ఒకవేళ ఏం వర్క్ చేయకుండా ఉన్నారనుకోండి, హీ ఈజ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అను లేకపోతే ఇట్లాంటివి, లేదా వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తే, లేకపోతే సిస్టర్ ఉన్నారు, మ్యారీడ్ అయ్యారు. ఓకే, మ్యారీడ్ అని చెప్పేసి, సో నో ప్రాబ్లం. సో అంతవరకు చెప్పిన తర్వాత ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పాలో. ఇక్కడ ఫాదర్ నేమ్ ఫార్మర్ అయితే క్వశ్చన్స్ వస్తాయి అన్నాం కదా, దాని గురించి కూడా చెప్తాను. దానికన్నా ముందు ఇంకా ఫినిష్ చేయాలి ఇక్కడ. మై హాబీస్. ఓకే, మై హాబీస్ ఆర్ అని చెప్పేసి ఒక 2-3 హాబీస్ చెప్పండి. ఇక్కడ నువ్వు రీడింగ్ బుక్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, క్రికెట్ వాచింగ్ ఇట్లాంటివి పెట్టావు అంటే ఏమైందంటే, నా దాంట్లోనే అయ్యింది అది. హాబీస్ దగ్గర నేను ఐడిబిఐ జామ్ అప్పుడు క్రికెట్ అని చెప్పాను, క్రికెట్ ప్లేయింగ్, వాచింగ్, మొత్తం రన్నింగ్ అని కూడా పెట్టాను. అది నా ఇది వస్తుంది కదా ఇంటర్వ్యూ ఎలా జరిగిందని దాంట్లో చెప్తాను అది క్లియర్గా. సో నేను ఇట్లా అని పెట్టాను. సో దానివల్ల డిసడ్వాంటేజెస్ నాకు చాలా జరిగినాయి ఐడిబిఐ జామ్లో, నాట్ ఆర్ఆర్బిపిఓలో. ఎందుకంటే ఆర్ఆర్బిపిఓలో మనకు కొద్ది జ్ఞానోదయం అయింది అలా పెట్టకూడదని. సో నేను అట్లా పెట్టలేదు. సో అక్కడ వేరే సినారియో నేను చెప్తాను అది. ఇక్కడ మీ హాబీస్ అనేది జెన్యూన్ హాబీస్ ఉండాలి. ఫర్ సపోజ్ నువ్వు రీడింగ్ న్యూస్ పేపర్ అన్నావు అనుకోండి, ఈరోజు న్యూస్ పేపర్లో ఏం జరిగిందో చెప్పమంటారు. రీడింగ్ బుక్స్ అన్నావు అనుకోండి, ఒక 4-5 అదర్స్ నేమ్స్ లేకపోతే బుక్స్ నేమ్స్, నువ్వు ఏ టైప్ ఆఫ్ బుక్స్ చూస్తావు. మూవీస్ అనుకోండి, మూవీస్ నేమ్స్ అడుగుతారు. ఓకే, వాటి యొక్క డైరెక్టర్స్, జానర్స్, సో సంథింగ్ అందరూ డెప్త్ వెళ్తారు. అంటే వాళ్ళు అడగాలనుకుంటే కొంచెం డిఫరెంట్ అయితే, అంటే క్వశ్చన్స్ మీ హాబీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నా లేకపోతే ఏదో ఒకటి అడగాలి కాబట్టి సో అట్లా అడుగుతారు. సో ఇంతే, మై హాబీస్ ఆర్ అని చెప్పి ఎండ్ చేసేసేయండి ఆ హాబీస్ చెప్పేసి, అండ్ దట్స్ ఇట్. అంటే ఇంతే, సెల్ఫ్ ఇంట్రడక్షన్, అంతకన్నా ఏమి ఉండకూడదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుండి చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఏం చెప్దాం ఇక్కడ, ఐఎమ్ కొనిదెల వినయ్. ఓకే, ఐఎమ్ కొనిదెల వినయ్, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, కృష్ణా డిస్టిక్, ఎన్టీఆర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్.
I have completed my 10th class in so and so school, and intermediate in so and so school, graduation in సో అండ్ సో స్కూల్ చెప్పేసి ఊరి పేరు ఎక్కడ చదివావు. ఒకవేళ అన్నీ డిఫరెంట్ అనుకోండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై 10th క్లాస్ ఇన్ అని చెప్పి ఊరి పేరు చెప్పండి. మళ్ళీ ఇంటర్మీడియట్ తర్వాత ఊరి పేరు చెప్పండి, గ్రాడ్యుయేషన్ తర్వాత ఊరి పేరు చెప్పండి. దానికి ఇట్ సెల్ఫ్ వాడక్కర్లేదు. ఓకే, సో అట్లా అయిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి ఇక్కడ. ఓకే, వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ 4. మై ఫాదర్ నేమ్ ఈజ్ సుబ్బారావు అండ్ హీ ఈజ్ ఏ డ్రైవర్ అని చెప్పేసి, అండ్ మై మదర్ నేమ్ ఈజ్ సో అండ్ సో లక్ష్మి ఫర్ ఎగ్జాంపుల్ అయితే మై మదర్ నేమ్ ఈజ్ లక్ష్మి అండ్ షీ ఈజ్ ఏ హోమ్ మేకర్, లేకపోతే టైలర్, లేకపోతే టీచర్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆక్యుపేషన్ చెప్పాలి. నెక్స్ట్ మళ్ళీ మీ కజిన్స్ కాదు, సిబ్లింగ్స్ ఉంటారు కదా, కజిన్స్ అవసరం లేదు, సిబ్లింగ్స్, మీ ఓన్ సిబ్లింగ్స్. అంటే సిబ్లింగ్స్ అంటేనే ఓన్ వాళ్ళని సిబ్లింగ్ అంటారు. మీ సిబ్లింగ్ గురించి, వాళ్ళు ఒకవేళ మ్యారీడ్ అయితే మ్యారీడ్, ఒకవేళ బ్రదర్ ఏమన్నా వర్క్ చేస్తున్నాడు, లేకపోతే బ్రదర్ అంటే యంగర్ అయినా ఎవరైనా వాళ్ళు ఒకవేళ చదువుకుంటున్నారా, ఒకవేళ వాళ్ళు 10th క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్ అవుతుంది, అది కూడా చెప్పచ్చు. ఓకే, సో వాళ్ళ ఆక్యుపేషన్ మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ ఫాదర్ ఆక్యుపేషన్ గురించి చెప్తాను. అండ్ ఇక్కడ మై హాబీస్ ఆర్ అని చెప్పేసి జెన్యూన్ హాబీస్ ఇవ్వండి. ఓకే, నేను చెప్తూనే ఉంటాను నా వీడియో ఎడిటింగ్ గురించి. దాంట్లో కూడా క్వశ్చన్స్ వస్తాయని నాకు తెలిసే నేను వీడియో ఎడిటింగ్ చెప్తాను, పిచ్చి చెప్పకుండా. అండ్ సో హాబీస్ జెన్యూన్ ఉండాలి, ఎందుకంటే హాబీస్లో నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు రీడింగ్ న్యూస్ పేపర్ అంటే ఈరోజు న్యూస్ అడుగుతారు. క్రికెట్ గురించి మీ హాబీ అనుకోండి, మీరు చూడడం, అఫ్కోర్స్ మీరు చూడతారు, మీకు మొత్తం తెలుసు గేమ్ గురించి. బట్ వాళ్ళు ఏం అడుగుతారంటే వికెట్ హైట్ అడుగుతారు. ఓకే, వికెట్స్ ఎంత హైట్ ఉంటాయి అని అడుగుతారు. లేకపోతే మెయిన్ పిచ్ ఉంటుంది కదా, వేసే బౌలింగ్, ఇక్కడ బ్యాటింగ్ ఆడే వికెట్స్, ఈ యొక్క లెంత్ అడుగుతారు. ఓకే, సో ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అండ్ అది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి హాబీస్ చెప్పేటప్పుడు, జెన్యూన్ హాబీస్ ఇవ్వండి అయినా కానీ. ఇక్కడ ఇంకొకటి ఫాదర్ ఆక్యుపేషన్ గురించి చెప్తా అన్నాను కదా. సో అదేంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీ ఫాదర్ కనుక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే డిపార్ట్మెంట్స్ ఇవన్నీ అడుగుతారు, ఇన్డెప్త్ అడుగుతారు. ఒకవేళ అది కూడా మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. ఓకే, అక్కడి వరకు ఓకే. ఫర్ సపోజ్ మీ ఫాదర్ ఏదైనా ఫార్మర్ అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఫార్మర్ అయితే మాత్రం అందరూ అంటే ప్రౌడ్గా చెప్పుకుంటారు, అంటే ప్రౌడ్గా రాస్తారు అందులో. బట్ అక్కడ చాలా మీకు తెలియకుండా చాలా క్వశ్చన్స్ వస్తాయి అందులోంచి, చెప్తాను అది. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని, మీ ఫాదర్ ఏ క్రాప్ వేస్తారని. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, మీ ఫాదర్ ఏ క్రాప్ వేస్తారు. క్వశ్చన్ నెంబర్ 2, ఫర్ సపోజ్ మామూలుగా రైస్ వేస్తారు అనుకోండి. ఓకే, అది వేస్తే దానికి 1 ఎకరాకు వచ్చేసి ఎంత యూరియా, ఓకే, ఎంత యూరియా పడిద్ది దాంట్లో. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఎన్ని ఎకర్స్ వేస్తారు, ఓకే, దాని యొక్క దిగుబడి ఎంత వస్తుంది, అండ్ ఎంఎస్పి వాల్యూస్. ఓకే, విచ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది నీకు నార్మల్గా కూడా తెలిసి ఉండాలి ఎంఎస్పి వాల్యూస్ అన్నీ యాక్చువల్గా అయితే. సో మీరు ఏదైతే క్రాప్ వేస్తారో, ఫర్ సపోజ్ షుగర్ కేన్ వేసుకోండి. ఓకే, లేకపోతే వేరే ఏదన్నా పత్తి కానీ ఇలాంటివన్నీ వేస్తున్నారు అనుకోండి, వాటికి ఎంఎస్పి వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఎంఎస్పి వాల్యూస్ మీరు వేసే క్రాప్కి, మీ ఫాదర్ వేసే క్రాప్కి, అండ్ యూరియా ఎన్ని ఏకర్స్ వేస్తారు, కవుల లేకపోతే సొంతం కవులు ఎన్ని, వాటి యొక్క దిగుబడి ఎకరానికి ఎన్ని వస్తాయి, ఓవరాల్గా వేస్తే ఎన్ని వస్తాయి. ఓకే, వాటి యొక్క సీజన్స్ మొత్తం అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, మొత్తం అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ మన ఫాదర్ ఆక్యుపేషన్ గురించి. ఓకే, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఫార్మర్ అంటే, మీ ఫాదర్ ఏం చేస్తున్నారో కూడా మీకు వాటి యొక్క తెలియకపోతే, సో వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ యువర్ హోమ్ అని అది జనరల్ క్వశ్చన్ అనమాట అది. ఓకే, సో దట్ టైప్ ఆఫ్ థింకింగ్లో ఉంటారు ఎవరైనా కూడా. సో మీ ఫాదర్ ఏం చేస్తున్నారో కూడా తెలియకపోతే ఇంకా నువ్వు బ్యాంక్లోకి వచ్చి ఏం చేస్తావు, ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఓకే, వాళ్ళు అదే క్వశ్చన్ వేస్తారు నీకు ఇండైరెక్ట్గా. సో ఇది ఫార్మర్ అని చెప్తే మాత్రం ఇలా ఉంటుంది ప్యాటర్న్ అయితే. బట్ ఫార్మర్ అయ్యి కూడా మీరు వేరే ఆక్యుపేషన్ చెప్పారు అనుకోండి, ఏం కాదు. కాకపోతే నేనేమంటున్నా అంటే, ఒకవేళ ఇవి తెలుసుకోవడం బెటర్ ఉన్నట్లో. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీకు చూడండి, ఇప్పుడు నేను 5 to 7 minutes అన్నాను కదా, ఇక్కడ 5 to 10 minutes అన్నాను కదా ఇంటర్వ్యూ వచ్చేసి. ఈ ఇంట్రొడక్షన్ దగ్గర నీకు 1 minute పోతుంది డెఫినెట్లీ.
ఈ ఇందులో హాబీస్ దగ్గర ఒక చోట క్వశ్చన్స్ వస్తాయి కొన్ని. అండ్ ఇక్కడ ఫార్మర్ అదే మీ డాడీ ఆక్యుపేషన్ దగ్గర కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 5 మినిట్స్లో ఈ 10 అప్రాక్సిమేట్ 8 మినిట్స్లో ఈ 3 to 4 మినిట్స్ వరకు ఇక్కడే జరిగిపోతుంది. ఓకే, ఇవన్నీ నీకు తెలిసినవి. ఏది నీ హాబీస్ నీకు తెలుసు, మీ ఫాదర్ ఏం చేస్తారో మీరు ఈజీగా అంటే తెలుసుకోవచ్చు. తెలియకపోతే తెలిస్తే ఇంకా హ్యాపీ. ఓకే, ఇక్కడ సగం పోతుంది. ఇంక నేను బ్యాంకింగ్ అవేర్నెస్ నార్మల్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ లేదు. ఐఎమ్ సారీ. సో ఎక్కువ ఛాన్స్ లేదు. సో విచ్ ఈజ్ హ్యాపీయెస్ట్ థింగ్, రైట్? సో నేను కూడా అదే చెప్తున్నాను. సో ఒకవేళ ఫార్మర్ అయితే ఇవన్నీ తెలుసుకొని వెళ్ళటం బెటర్. ఓకే, ఒకవేళ లేదు నాకు అంత ఇది లేదు తెలుసుకోలేనంటే ఫైన్, గుడ్, ఓకే, నో ప్రాబ్లం. మామూలుగా వేరే ఆక్యుపేషన్ ఏమైనా రాయండి. ఇటు అంటే అది ఏం ఫరక్ పడదు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మీకు అర్థమైంది కదా. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. అండ్ హాబీస్ గురించి, ఫాదర్ ఆక్యుపేషన్ గురించి ఎంత ఇంపార్టెంటో నేను ఇప్పుడు చెప్పాను. అండ్ మదర్ కూడా ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ లేకపోతే ఏదైనా ఉంటే సో కొంచెం దాని గురించి కూడా ఎంతో కొంత తెలుసుకోండి. ఓకే, ఎందుకంటే మన ఫ్యామిలీ గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇక్కడ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయింది. ఇక్కడ క్వశ్చన్స్ గురించి చెప్పాను కదా. మీరు ఏదైతే చెప్తారో, ఫర్ సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు ఎలా అంటే ఇది మీకు డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. బట్ నా ఇంటర్వ్యూ ఎలా జరిగింది అనేది ఇప్పుడు చెప్తాను. దాంట్లో మీకు అర్థమైపోయింది వాళ్ళు ఎలా నన్ను క్వశ్చన్స్ అడిగారు, ఒక దాంట్లోంచి ఒకటి ఇంటర్లింక్ క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది చెప్తాను. ఓకే, ఓకే, ఓకే. ఫస్ట్ వాళ్ళు ఇంట్రడక్షన్ అడిగారు నన్ను. ఇంట్రడక్షన్ చెప్పాను. ఇంట్రడక్షన్లో నాకు హాబీస్ దగ్గర నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా హాబీస్ దగ్గర నాకు క్వశ్చన్స్ పడింది. వీడియో ఎడిటింగ్ దగ్గర వాళ్ళు, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ అనేది అంటే కొంచెం డిఫరెంట్ థింగ్ అనమాట. ఓకే, నాట్ ఎవ్రీ, ఇప్పుడు వెళ్ళిన మీరు ఒక 10 మెంబర్స్ ఉంటే ఒక్క మెంబర్ కూడా ఉండే ఛాన్స్ లేదు, అసలు రాయరు అవి. ఓకే, బట్ నేను రాస్తాను. ఓకే, ఎందుకంటే నాకు వాటి గురించి తెలుసు కాబట్టి వాటి గురించి ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా ఓకే నేను చెప్పగలిగే నాకు స్టామినా ఉంది కాబట్టి నేను వాటి గురించి నేను రాస్తాను. ఓకే, సో నాకు ఇక్కడ క్వశ్చన్ పడింది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత వీడియో ఎడిటింగ్ అని అన్నాను. ఓకే, వీడియో ఎడిటింగ్ అంటే మీరు ఏం వీడియోస్ చేస్తారు అని అడిగారు. అడగంగానే నేను అంటే ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తా అని అడిగారు. ఎగ్జాక్ట్గా సాఫ్ట్వేర్స్ నేను చెప్పాను, నాకు తెలిసినవి కొన్ని. అవి అందులో పెయిడ్ ఏవి, నార్మల్ ఇవి వాడతావా, పెయిడ్ వాడతావా అని అడిగారు. ఓకే, నేను పెయిడ్ అని చెప్పాను. పెయిడ్ అని చెప్పగానే దాంట్లో ఎంత దానికి పేమెంట్ ఎంత అంటే నేను 4,000 అన్నాను. అనగానే వాళ్ళు 4,000 మీరు మరి ఎలా పెడుతున్నా అంటే 1 ఇయర్కి అది. సో మనకి అది మామూలుగా అందులోనే డూప్లికేటివ్ దొరికింది సార్. సో అందులో నాకు 500 600లో వస్తుంది నాకు అని చెప్పి నేను చెప్పాను. అంటే జెన్యూన్ ఆన్సర్ ఇచ్చా. ఎందుకు అలా చెప్పకూడదు యాక్చువల్గా అయితే, బట్ నేను జెన్యూన్ ఆన్సర్ ఇవ్వడం వల్ల మళ్ళీ క్వశ్చన్ మీద నాకు క్వశ్చన్ పడుతూ ఉంది. జెన్యూన్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత నాకు ఓకే అన్నారు. సరే అలా తప్పు కదా మరి అలా తీసుకోవడం అంటే, లేదు సార్ చాలామంది అలానే చేస్తారంటే ఇంకా ఆపేశారు అక్కడ. ఇంకా ఇక్కడ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఈ తప్పు కదా అని ఉంది కదా, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో క్వశ్చన్ లాగారు. మీకు బెట్టింగ్ వేయటం అలవాటు ఉందా అని అడిగారు. అలవాటు ఉందా అని అడగలేదు, ఎగ్జాక్ట్గా బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసా అని అడిగారు. ఓకే, బెట్టింగ్ యాప్స్ ఎందుకంటే నేను వెళ్ళిన టైంలో అది బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట ఆ టాపిక్. బెట్టింగ్ యాప్స్ గురించి అడిగారు. బెట్టింగ్ నీకు తెలుసా అని అడిగారు. అడిగితే తెలుసు అన్నాను. ఏం జరిగిద్ది అక్కడ అంటే గ్యాంబ్లింగ్ అన్నాను. ఓకే, గ్యాంబ్లింగ్ అంటే ఆడ్స్ మనం చెక్ చేసుకుంటామని అర్థం, గ్యాంబ్లింగ్ మీన్స్. ఓకే, అది చెప్పాను. అది చెప్పిన తర్వాత ఈజ్ దట్ ఇల్లీగల్ ఆర్ లీగల్ ఇన్ ఇండియా అని అడిగారు. అడిగితే నేను ఫస్ట్ ఇల్లీగల్ అని ఇల్లీగల్ అని చెప్పాను. హౌ ఇట్ ఈజ్ ఇల్లీగల్ అని అన్నారు. ఓకే, ఇల్లీగల్ అని అన్నాను. హౌ ఇట్ ఈజ్ ఇల్లీగల్ అంటే లేదు సార్ లీగల్ అని అన్నాను మళ్ళీ వెంటనే. అనగానే అదేంటి 2 ఆన్సర్స్ అంటే, సారీ సార్ ఇందాక ఏదో టెన్షన్లో అన్నట్టుగా మాట్లాడాను. అంటే
లీగల్ అని అన్నాను. ఎలా లీగల్ అంటే ఎలా లీగల్ అయింది బెట్టింగ్ అనేది రాంగ్ కదంటే, ఎస్ సార్, బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్తో మనకి కూడిన ఇది అనేది ఉండదు సార్ అని చెప్పాను. బట్ నేను చెప్పింది కూడా రాంగ్ ఆన్సరే, ఐ నో దట్. బట్ అక్కడ నన్ను కన్ఫ్యూజ్ చేయడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాను నేను యాక్చువల్గా. ఓకే అన్నారు. అంటే ఇల్లీగల్ అని అనగానే ఫస్ట్ అదనలేదు, అంటే ఎలా ఇల్లీగల్ అయిద్దని. మరి ఇప్పుడు అంతకుముందు మనకి Dream11 అనే ఒక యాప్ ఉండేది. మన ఇండియన్ జెర్సీ మీద ఇది మనకి స్పాన్సర్డ్ అనమాట ఇది. సో మరి ఆ స్పాన్సర్షిప్స్ ఎలా ఇస్తున్నారని అన్నారు ఎగ్జాక్ట్గా. ఓకే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది ఇల్లీగల్ అయితే స్పాన్సర్షిప్ ఎలా ఇస్తున్నారు వాళ్ళని అడిగారు. సో నేను దాని తర్వాత ఆన్సర్ మార్చాను యాక్చువల్గా. ఓకే కాదు సార్, లీగల్, వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇంత ట్యాక్స్ పే హై ఉంటుంది అని చెప్పి సో ఇట్లా చెప్పాను. సో అది రాంగ్ ఆన్సరే. సో అక్కడితో అయిపోయింది అనమాట ఆ కన్వర్జేషన్. తర్వాత ఓకే, ఈ బెట్టింగ్ యాప్స్ యాడ్ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది, అంటే ఇంటర్లింక్డ్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, అదే ఈ కొనటం తప్పు కదా అని అన్నారు కదా, అక్కడ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ ఏం జరిగిందంటే నా కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా అవి తీశారు. మామూలుగా నాది వచ్చేసి నాకు డిగ్రీలో నాకు మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్. ఎలక్ట్రానిక్స్లో క్వశ్చన్స్ అడిగారు, నాకు అసలు గుర్తులేవు. బట్ బేసిక్ క్వశ్చన్స్ అవి నాకు అంత గుర్తులేవు కాబట్టి నేను రిమెంబర్ చేసుకోలేకపోతున్నాను సార్ అంటే. చిన్న క్వశ్చన్ అడిగిందంటే నేను ఒకటి చెప్పాను, ఒకటి చెప్పలేదు. ఓకే, ఒక క్వశ్చన్ ఒకటి చెప్పాను, ఇంకొకటి అసలు చెప్పలేదు. సో అది కూడా అయిపోయింది. తర్వాత వాళ్ళు అడిగింది ఏంటంటే మీరు ఎంతసేపు చదువుతావు రోజుకని అడిగారు. ఓకే, ఎన్నాళ్ళుగా ప్రిపేర్ అవుతున్నా అంటే నేను అప్పటికే నాది 1.5 year అని చెప్పాను. రోజుకి ఎన్ని అవర్స్ చదువుతా ఉన్నారు. నా దూల కాకపోతే అంటే తెలీదు. ఓకే అట్లా చెప్పాలని నేను వరకు 10 hours అన్నా. అంటే యాక్చువల్ చదివే వాడిని, బట్ ఈ ఇంటర్వ్యూ టైం ఒక 1 month గ్యాప్లో నేను అట్లా 10 hours చదవటం ఆపేసాను. ఓకే 10 hours అని చెప్పా. వాళ్ళందరూ షాక్ అయిపోయి 10 hours అంటే అయితే నీకు క్వశ్చన్స్ అన్నీ వచ్చు కదా అని చెప్పి ఇక నన్ను ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇక్కడ ఒక ట్రైన్స్ క్వశ్చన్ ఒకటి అడిగారు. ఓకే, ట్రైన్స్ క్వశ్చన్ ఒకటి అడిగారు, అది చెప్పలేదు నేను. ఎందుకంటే మనం మామూలుగా పెన్ను బుక్ ఉంటేనే అంతంత మాత్రం, అటువంటిది 1 month ఆపేసిన తర్వాత గాల్లో లెక్కలు అంటే చాలా కష్టం నాకు. ఓకే, ట్రైన్స్ సమ్ ఒకటి ఇచ్చారు, అది చెప్పలేదు. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టమన్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మామూలుగా 50,550 రూపీస్కి, ఓకే 55,500 రూపీస్కి 3 years క్వార్టర్లీ ఇంట్రెస్ట్ కట్టమన్నారు. ఎట్లా కడతాం? పెన్ను ఉంటేనే అది వదిలేసే సమ్, అది క్వార్టర్లీ 3 years గాను క్వార్టర్లీ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడతామంటే అసలు పెన్నున్నా కూడా చేయలేం. అది నేను అదే చెప్పాను, సరే ఇది పెన్నున్నా కూడా చేయలేమని. సో మరి నువ్వు 10 hours చదువుతాను అంటున్నావు, మరి ఎట్లా క్వాలిఫై అవుతావు మెయిన్స్ అవన్నీ అని చెప్పి అన్నారు. సో అయిపోయింది. ఇక దాని తర్వాత ఒక జనరల్ క్వశ్చన్ అడిగారు నాకు. జనరల్ క్వశ్చన్ అంటే ఫర్ సపోజ్ మీరు బ్యాంక్ మేనేజర్ అనుకోండి, ఫర్ సపోజ్ అదే ఓకే మేనేజరే అన్నారు ఆయన. ఓకే, మేనేజర్ అయితే మీరు ఇప్పుడు ఒక లోన్ ఇచ్చారు. లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, సో దాన్ని నువ్వు రికవర్ ఎలా చేస్తావు అని అడిగారు. నా మైండ్లోంచి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ అసలు మేనేజర్ ఎందుకు వెళ్తారు సార్ లోన్ రికవరీకి అని అన్నారు. సో నాకు తెలియదు అలా అనకూడదని, నాకు తెలియక అలా అనేసాను. బట్ యాక్చువల్గా అయితే అలా అనకూడదు. ఓకే, బట్ నేను అలా అనేసాను ఆ టైంలో. వాళ్ళు ఫర్ సపోజ్ అన్నాను, అందుకే నేను నువ్వు ఉంటే, ఇప్పుడు నువ్వు ఉండలేదు, ఒకవేళ ఉంటే ఆ సిచ్యువేషన్లో నువ్వు ఏం చేస్తావు అని ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. సో నేనేం చెప్పానంటే వాళ్ళకి నా ఆన్సర్ అనమాట ఇది. సో వాళ్ళకి లోన్ కట్టకపోతే రికవర్ కనుక లేకపోతే 90 days కనుక అయితే అది ఎన్పిఐ అయ్యిద్ది. ఎన్పిఐ అయితే మనం దాన్ని వెహికల్ సీజ్ చేయొచ్చు. అంటే మార్ట్గేజ్ లోన్ అంటే ఏదైనా కానీ ఏదో ఒక కొలాటరల్ అనేది పెడతారు కదా సార్, ఆ కొలాటరల్ మీదే మనము
ఆ కొలాటరల్ మీద మనకు రైట్ వస్తుందని చెప్తాను సార్. దాన్ని సీజ్ చేస్తాము, లేకపోతే తీసేసుకుంటాము ఇఫ్ ఇట్ ఈస్ గోల్డ్ అయితే. లేకపోతే వెహికల్ అయితే మనం వెహికల్ సీజ్ చేస్తామని చెప్తాం సార్ అని చెప్పి ఇక్కడ వెంటనే మళ్ళీ ఇప్పుడు నేను ఇందాక ఒక వర్డ్ వాడాను కదా, కొలాటరల్. ఓకే, ఈ కొలాటరల్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది మళ్ళీ. కొలాటరల్ అంటే ఏంటి? ఓకే, కొలాటరల్ అంటే ఏందని అడిగారు. చెప్పాను, మనకి ఏదైనా కానీ ఒక షూరిటీ లాంటిది ఏదైనా, ఓకే, ఒక ఐటమ్ మార్టిగేజ్ పెడతాం కదా, ఇప్పుడు హౌస్ కానీ లేకపోతే బైక్ కానీ ఇట్లాంటి వాటిని మనము కొలాటరల్ అంటాం సార్ అని చెప్పాను. సో అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకి సీవీ అన్నాం కదా ఇందాక, ఆ సీవీలో మన హాబీస్ ఉంటాయి. ఓకే, నేను అంటే అతి ఉత్సాహంతో ఫస్ట్లో మనకు తెలియక చాలా రాశాను. అందులో ఏంటంటే క్రికెట్ ఒకటి, రన్నింగు, వీడియో ఎడిటింగ్ రాశాను. ఇది చూసారు ఇందాక ఫస్ట్లోనే అడిగారు క్వశ్చన్, ఫస్ట్లోనే అడిగారు దీని వీడియో ఎడిటింగ్ గురించి. సో క్రికెట్, రన్నింగ్ ఈ రెండింటిలోంచి క్వశ్చన్స్ వచ్చినాయి, చెప్తాను ఆ క్వశ్చన్స్ కూడా. ఇంటర్నెట్ బ్రౌజింగ్, రీడింగ్ న్యూస్ పేపర్, ఓకే, ఇవి రాశాను. ఇక్కడ ఈ క్రికెట్లోంచి క్వశ్చన్, అసలు ఎంత క్రికెట్ చూస్తావా అని అడిగారు. అంటే అఫ్కోర్స్ మనం హాబీ లెక్క రాసాం కాబట్టి ఆ క్వశ్చన్ అడిగారు, చూస్తానన్నాను. ఇక్కడ ఏం అడిగారంటే క్రికెట్లో నుంచి బజ్ బాల్, ఇక్కడ బజ్ బాల్ అని అన్నారు. ఓకే, బజ్ బాల్ అంటే ఏందని అన్నారు. అంటే యాక్చువల్గా నాకు అసలు బజ్ బాల్ అంటే తెలీదు. ఓకే, నాకు తెలిసి అసలు అది లేదు. నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకున్నాను, బజ్ బాల్ అంటే లేదు. వాళ్ళు మేబీ ఒకవేళ బేస్ బాల్ అని ఒకటి ఉంటుంది, బేస్బాల్ క్రికెట్. ఓకే, ఇదేంటంటే ఇంగ్లాండ్ స్టైల్ ఆఫ్ క్రికెట్ని వాళ్ళు బేస్బాల్ క్రికెట్ అంటారు. మేబీ ఇదే ఒకవేళ స్పెల్లింగ్ ఏమైనా తప్పు చదివి ఇట్లా అడిగారేమో అని నాకు అనిపించింది. సో నాకు తెలియదు అన్నాను. మరి క్రికెట్ చూస్తానన్నావు, మరి ఆ మాత్రం తెలియపోతే ఎలా అని చెప్పి అన్నాడు. నేను సైలెంట్ ఉన్నా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొక సార్ ఏమో మామూలుగా అప్పుడు WTC జరుగుతుందన్నమాట, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్. సో వాటి యొక్క విన్నర్ అడిగారు, సౌత్ ఆఫ్రికా. సో అప్పుడు కెప్టెన్ ఎవరని అడిగారు, IPL విన్నర్ ఎవరని అడిగారు. ఓకే, ఇట్లా బేసిక్ క్వశ్చన్స్ అడిగేశారు. సో అవి వరకు అవి ఎందుకంటే చెప్పగలిగే క్వశ్చన్, చెప్పాల్సిన క్వశ్చన్స్ అయిపోయింది. తర్వాత ఈ రన్నింగ్ గురించి ఒకటి ఉంది కదా, రన్నింగ్ గురించి ఒక ల్యాప్ అంటే ఎంత అని అన్నారు. యాక్చువల్గా నాకు తెలుసు ల్యాప్ అంటే ఏదైనా ఒక సర్కిల్ నువ్వు ఫినిష్ చేసావంటే దాన్ని ల్యాప్ అంటారు. బట్ ఐ డోంట్ నో వై, ఎందుకు అక్కడ నాకు ఆ చిన్న పాయింట్ ఎందుకు గుర్తురాలేదో. నేను 1600 km కొడితే దాన్ని ఒక ల్యాప్ అంటారు సార్ అన్నాను. ఓకే, 1600 కిలోమీటర్స్ 1.6 km, సారీ 1600 మీటర్స్, ఇది 1600 మీటర్స్ కొడితే ఒక ల్యాప్ అన్నాను. వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చారు, తప్పు చెప్తున్నావు అని చెప్పి. వాళ్ళు ఏం అనలేదు దానికి, ఇక వదిలేశారు. నాకు అర్థమైంది, ఓకే దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ అని. బట్ నాకు తెలుసు ఈ ఏదైనా ఒక సర్కిల్ని చుడితే, అంటే ఫర్ సపోజ్ 100 మీటర్స్ మొత్తం ఒక రౌండ్ వేసాము, అట్లాంటి ఒక 10 చేస్తే 10 ల్యాప్స్ అయినట్టు. ఓకే, దట్ ఈస్ మెంట్ బై ల్యాప్. సో ఇట్లా ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ ఇంకంతే, ఇంకా మ్యాక్సిమం అయ్యే క్వశ్చన్స్ నాకు వచ్చింది. ఇంకా నేను చాలా చదువుకొని వెళ్ళాను యాక్చువల్గా IDBI బ్యాంక్ గురించి. ఓకే, మెయిన్ ఈ IDBI బ్యాంక్ గురించి యాక్చువల్గా క్వశ్చన్స్ అడగాలి, బట్ అందరు ఆన్సర్స్ చెప్తున్నారని చెప్పి IDBI బ్యాంక్ గురించి అడగలేదు. బట్ మీరు ఎవరైనా వెళ్ళే పని అయితే IDBI బ్యాంకు ఎందుకు, అసలు ఎలా స్టార్ట్ అయింది IDBI బ్యాంకు, దాని గురించి మొత్తం చదువుకోవాలండి. అండ్ ప్రజెంట్ వాటి యొక్క డిపాజిట్స్ అంటే ఎంత ఉంది, సిఆర్ఏఆర్ వాల్యూ ఎంత ఉంది, ఓకే ఇట్లాంటివి మొత్తం చూసుకొని వెళ్ళండి. అండ్ ఇది నేషనలైజ్డ్ నుంచి బయటకి ఎప్పుడు వచ్చేసింది, అంటే నేషనలైజ్డ్ ఎప్పుడైంది ఒకటి క్వశ్చన్, ఇంకొకటి ప్రైవేటైజేషన్ అయింది. ఇది 2019 ఆ టైంలో, 2019లో ఇది ప్రైవేట్ బ్యాంక్గా మారింది. బట్ స్టిల్ స్టేక్ LIC దగ్గరే ఉంది. LIC అండర్ 44% ఏమో LIC దగ్గరే ఉంది స్టేక్ అంతా. సో ఓకే, అండ్ 2021లో కూడా ఇది
ఓకే. ఈ ఆర్బీఐ కిందకి వెళ్ళింది. ఓకే. ఏమి అంటే లోన్స్ ఇలా ఏమి ఇవ్వకూడదని ఒక రిస్ట్రిక్షన్లోకి వెళ్ళిపోయిందనమాట ఈ బ్యాంకు. సో వాటి గురించి మొత్తం తెలుసుకోవాలి. ఓకే. వాళ్ళు అడగకపోయినా కానీ మనం తెలుసుకోవాలి అది. ఎందుకంటే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది దాని నుంచి. అండ్ మేము వెళ్ళిన టైంలో కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ వచ్చారు. అంటే ఇప్పుడు నేను డిగ్రీ చదివాను కాబట్టి ఓకే. బట్ బీటెక్ స్టూడెంట్స్ అక్కడ మెకానికల్ వాళ్ళు ఉన్నారు కదా, మెకానికల్ వాళ్ళకైతే కొంతమందికి బుక్స్ ఆథర్స్ అడిగారంట. అంటే ఎవరు ఆథర్స్ అంటే బుక్ పబ్లిష్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. అంటే ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆ బుక్ ఎవరు రాశారు అనేది. బుక్స్ ఆథర్స్ అంటే మనం చదివిన బుక్స్, మనం ఏదైతే మనం ఇంజనీరింగ్లో చదువుతామో ఆ బుక్స్ యొక్క ఎవరు రాశారు అనేది ఆ క్వశ్చన్స్ అడిగారు. ఓకే, అంత లెవెల్ వెళ్ళింది ఇంటర్వ్యూ ఆ టైంలో. ఓకే, సో అట్లాంటివి కూడా అడుగుతారు. సో కంగారు పడకుండా కొంచెం ముందు చూసుకొని వెళ్ళండి. అండ్ ఇంతే అడిగింది. నా ఇంటర్వ్యూ మొత్తం ఇదే జరిగింది. ఇది జరిగేసరికి 9 to 10 minutes వరకు పట్టింది. అండ్ ఇంతే ఇక నా ఇంటర్వ్యూ జరిగింది. అసలు బ్యాంకింగ్ గురించి ఒక్క క్వశ్చన్ అడగలేదు. నేను చదివిన మొత్తం ఒకటి కూడా అడగలేదు, జనరల్గా మనం మాట్లాడుకున్నట్టు. అండ్ నా ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్లో జరిగింది, గచ్చిబౌలి. తెలుగులో జరిగింది ఇంటర్వ్యూ. ఓకే, సో మీరు ఒకవేళ హైదరాబాద్ అయితే కన్ఫామ్గా మీ తెలుగులోనే జరిగింది ఇంటర్వ్యూ. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ ఇప్పుడు అర్థమైంది కదా నీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఒక్కొక్క దాంట్లో అని. మీరు చెప్పేది ఏదైతే ఉంటుందో దాని నుంచే క్వశ్చన్ వస్తుంది. అండ్ మీరు హాబీస్ రాస్తారు కదా, జాగ్రత్తగా రాయండి. హాబీస్లోంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అండ్ ఇంతే ఇక. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి యాక్చువల్గా నేను పీడిఎఫ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ చెప్పాను కదా నాకు జాయినింగ్ రావడం వల్ల నేను వాటి యొక్క అరేంజ్మెంట్స్లో నేను బిజీగా ఉన్నాను. సో ఇవేంటంటే నా దగ్గర ఒక 44 pages ఉన్నాయి మొత్తం క్వశ్చన్స్. ఓకే, అంటే ఆర్టీజీఎస్ అంటే ఏంటి, నెఫ్ట్ అంటే ఏంటి, ఓకే, ఈ స్కీమ్స్ గురించి ఎంతవరకు చెప్పాలి, మొత్తం A to Z మీకు బ్యాంకింగ్ అవేర్నెస్లు క్వశ్చన్లు మొత్తం ఉన్నాయి. ఓకే, అండ్ స్కీమ్స్ ఉన్నాయి, మీరు ఏమేమి చదవాలి అన్నీ ఉన్నాయి. ఓకే, సో అవి మొత్తము నేను టెలిగ్రామ్లో మొత్తం ఫొటోస్ తీసి ఒక పీడిఎఫ్ లాగా ఒకటి తయారు చేసి ఫొటోస్ పెట్టేస్తాను డైరెక్ట్. ఓకే, ఎందుకంటే నేను RRBPO టైంలో చదువుకొని వెళ్ళింది అవే. ఓకే, సో దాంట్లో అయితే అడిగారు, మరి ఇది ఎలా ఉండిద్దో అడగొచ్చు, అడగకపోవచ్చు. బట్ మనం మాత్రం అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్పాలి. అంటే ఓకే, బ్యాంకింగ్ అవేర్నెస్ క్వశ్చన్స్ 100% చెప్పాలి మనము. సో ఓకే, ఇక్కడ ఈ మొత్తము నేను ఒక పీడిఎఫ్ చేసేసి డైరెక్ట్గా నేను టెలిగ్రామ్లో పెడతాను. ఒకవేళ ఈ టెలిగ్రామ్ జాయిన్లో ఈ ఈజీ జాబ్ పోర్టల్ అని కొడితే వచ్చేస్తుంది. అదే అందరూ జాయిన్ అయ్యే ఉంటారు, లేకపోతే జాయిన్ అవ్వండి. మొత్తం కలిపి పీడిఎఫ్ పెట్టేస్తాం. అండ్ అవి నార్మల్గా చదువుకోండి, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఓకే, ఇప్పుడు మీకు టెలిగ్రామ్ రావట్లేదు కదా అని అనుకోవచ్చు, VPN వాడండి. ఓకే, నేను VPN వాడి యూజ్ చేస్తున్నాను, బట్ ఎక్కువసేపు వాడట్లేదు. జస్ట్ నాకు అవసరమైన టైంలో వరకు VPN వాడి నేను తర్వాత ఆఫ్ చేస్తున్నాను VPN అనేది. అంటే 24 hours ఆన్లో పెట్టుకుండా. ఓకే, VPN కరెక్ట్ కాదు యూజ్ చేయడం యాక్చువల్గా అయితే, బట్ తప్పట్లేదు, రేపు 22 వరకు మనకు తప్పదు. ఓకే, సో VPN యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకొని తర్వాత VPN ఆపేసుకోండి. అండ్ అండ్ దట్స్ ఇట్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఇంటర్వ్యూ. అండ్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కనుక ఏమైనా ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. అండ్ CV ఇంకొకటి వీడియో చేస్తాను. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో వస్తుంది. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే.